ఫూలే అంబేద్కర్ అధ్యయన వేదిక పక్షాన ఒక ఈ కాలానికి అవసరమైన ఒక తాత్విక చర్చను రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా పెట్టడం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం చాలా ప్రయోజనవంతమైనది. ప్రజాస్వామిక అట్టడుగు వర్గాల చరిత్రను అందరిలోకి వెళ్ళటానికి గొప్ప అవకాశం ఇది. అంటే సభల మెథడాలజీ, సభలు ఏ విధంగా నిర్వహించాలో మనకి ఫూలే అధ్యయన వేదిక, అంబేద్కర్ అధ్యయన వేదిక నిరంజన్ గారు తెలియజేస్తున్నారు. నేను మా నిరంజన్ సోదరులకు ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మూర్తీభవించిన జై భీమ్ నినాదంలా ఉంటాడు మా నిరంజన్. అందుకనే అతని కార్యాచరణ, అతని కర్తృత్వము, అతని వక్తృత్వము ఆ దిశగా సాగుతుంది. దానికి ఎలాగూ వెనక సంగశెట్టి అన్న ఉన్నాడు. ఇవాళ ఈ కార్యక్రమంలో కీలకోపన్యాసం చేసినటువంటి, చాలా ప్రామాణికమైన కీలకోపన్యాసం చేశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు, మా సోదరులు ఆచార్య దార్ల వెంకటేశ్వర గారు. వారే చేయాలి. అలాగే చాలా చర్చనీయాంశాలను ఆచార్య కాసిం గారు, అలాగే మేడం రజిత గారు ప్రస్తావించారు. మిత్రులందరూ కూడా వారికి నేను ధన్యవాదాలు. ముఖ్యంగా ఒక గొప్ప చర్చా కార్యక్రమానికి మనందరికీ ఒక స్ఫూర్తిగా మనకు నిలిచినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి కృషి చేస్తున్న సంగశెట్టి శ్రీనివాస్ గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరం వారిని అభినందిద్దాం మన చప్పట్ల ద్వారా. ఎందుకంటే విమర్శ అనేది ఆయనే చెప్తాడు, థ్యాంక్లెస్ జాబ్. ఎప్పుడైనా ఒక పాట రాస్తే, ఒక కవిత రాస్తే తక్షణ ఇమేజ్ వస్తుంది, సోడాబుడ్డి ఉద్రేకం లాగా. కానీ విమర్శ రాస్తే, భాగ్యరెడ్డి వర్మ గురించి రాస్తే పెద్దగా స్పందన ఉండదు. ఎందుకంటే నా గురించి కవిత్వం రాస్తే నేను మిత్రులందరికీ పోస్ట్ చేసుకుంటా, పంపిస్తా, అందరూ లైకులు కొడతారు. భాగ్యరెడ్డి వర్మ గురించి ఎవరు చేయాలి? అంటే తన వ్యక్తిగత ఇమేజ్ కోసం సంగశెట్టి అన్న కోరుకోవడం లేదు. శాశ్వతమైన జాతి యొక్క కీర్తి కోసం, విముక్తి కోసం తహతహలాడుతున్నాడు. కాలానికి దాన్ని పరిచయం చేస్తున్నాడు. అందుకు నేను సంగశెట్టి అన్నని మా అందరికీ స్ఫూర్తి. ఇందాక నిరంజన్ చెప్పాడు, నేను నా కార్యాచరణ ఏ దిశగా సాగాలో నేను సంగశెట్టి అన్న రచనలో చదివి నేను మార్చుకున్నాను నా కార్యాచరణను నేను ఎప్పుడూ చెప్పగలను. అది ఒక స్ఫూర్తి నాకు. కాబట్టి అలా తాను 2.5 దశాబ్దాలుగా నిరంతరం ఎప్పుడు తింటున్నాడు, ఎప్పుడు పడుకుంటున్నాడు, ఎప్పుడు ఏం చేస్తున్నాడు కాకుండా ప్రతి క్షణాన్ని జాతి విముక్తి కోసం, జాతి తాత్విక చైతన్యాన్ని వారిలో రగిలించడం కోసం తన జీవితాన్ని ధారపోస్తున్నాడు సంగశెట్టి అన్న. ఇక్కడ ఇవాళ ఆయన ఉన్నా లేకపోయినా ఇదే మాట చెప్పాలి. అది చాలా కీలకం. మనము చరిత్రకెక్కదగ్గ వాళ్ళమే అని సురవరం ప్రతాపరెడ్డి మాట అన్న కోట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అసలు చరిత్ర ఎవరిది, అసలు చరిత్ర అంటే ఎవరు అనేది ఇవాళ ప్రపంచానికి సంగశెట్టి అన్న చూపిస్తున్నాడు. అది చాలా గొప్ప విషయం. అది శాఖోపశాఖలుగా మరింత జరగాల్సినటువంటి అవసరము ఉంది, ఆ కృషి. అలాగే ఈ 2 పుస్తకాలు కూడా ఇమానము, అలాగే భాగ్యరెడ్డి వర్మ. 27లో భాగ్యరెడ్డి వర్మ గురించి వచ్చినటువంటి ఒక బులెటిన్ ఎవరికీ తెలియదు, దాన్ని ప్రస్తావించాడు సంగశెట్టి అన్న ఈ పుస్తకంలో. అలాగే అసలు దళిత చైతన్యానికి దారులు వేసిన నేల తెలంగాణ అని మనం చెప్పొచ్చు. ఈ మాట నేను విజయవాడలో చెప్పాను, ఇక్కడ చెప్తాను, నాకేం భయం లేదు. వాస్తవాలు మాట్లాడుకోవాలి. అంటే ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ అంబేద్కర్ కంటే ముందు ఆది హిందూ ఉద్యమం ద్వారా ఒక అద్భుతమైన చైతన్యానికి దారులు వేస్తే అది ఆది గుజరాత్, అది ఆది ద్రావిడ, అది ఆది కర్ణాటక ఉద్యమాలకు హైదరాబాద్ కేంద్ర బిందువైంది. కాబట్టి భాగ్యరెడ్డి వర్మ గురించి ప్రొఫెసర్ స్వరూపరాణి సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ చేశారు హిస్టరీ డిపార్ట్మెంట్లో. ఆవిడ దగ్గర నుంచి చాలామంది రాశారు. జగన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పాడు. కానీ వాటిల్లో లేని అంశాలని, వాటిల్లో లేని భాగ్యరెడ్డి వర్మ స్ఫూర్తిదాయకమైన అడుగుజాడల్ని తడిమాడు ఈ పుస్తకంలో. శైలి కూడా చాలా పాఠక విధేయంగా ఉంటుంది. చరిత్ర కానీ విమర్శ కానీ పాఠక విధేయమైన శైలిలో రాయాలి.
నా ఇష్టం వచ్చినట్టు నేను పొయిటిక్గా వ్యంగ్యంగా రాస్తే చదవరు, దానివల్ల ప్రయోజనం లేదు. అలా చాలా పాఠక విధేయంగా, రీడర్ ఫ్రెండ్లీగా సంగిశెట్టి అన్న రాస్తాడు ఈ పుస్తకం. నేను ఇంకా అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి. అలాగే ఈ ఇమానం పుస్తకం కూడా ఇంగిలో లాగానే చాలా ఈ జాతి చరిత్రకు దారులు చూపిన వాళ్ళు, అంబేద్కర్ చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిన వాళ్ళు 30వ దశకం నుంచి ఎవరెవరున్నారు. ఒక నందనాల హరిశ్చంద్రుడు రోజు అంబేద్కర్ ఆఫీస్కి వెళ్ళి అంబేద్కర్ ఫోటోకు దండ వేస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఈయనెవరయ్యా నా ఫోటోకు దండ వేస్తున్నాడు, అసలు ఎవరితను? ఆయన ఉద్యోగి, ఢిల్లీలో రోజు వెళ్ళటం అంబేద్కర్ ఆఫీస్కి, అక్కడ దండ వేయటం నందనాల హరిశ్చంద్రుడు పని ఇది. చూస్తే అంబేద్కర్ ఆశ్చర్యపోతే అప్పుడు ఆయన తీసుకొచ్చాడు 44లో మొట్టమొదటిసారిగా నందనాల హరిశ్చంద్రుడు తీసుకొచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్ని. ఆ నందనాల హరిశ్చంద్రుడు, ఈలి వాడవల్లి అలాంటి మొదటి తరం దళిత చరిత్రకారుల, ముఖ్యంగా అంబేద్కరిస్టుల గురించి ఇవాళ రాస్తున్నాడు. అంటే ఇవాళ అంబేద్కర్ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్ళటమే ఇదని నేను భావిస్తున్నాను. అదే ఇవాళ మనం చూస్తున్నాము. ఇవాళ భూత వైద్యాన్ని సర్టిఫికేట్ కోర్సుగా, ఇవాళ మనుస్మృతిని పాఠ్యాంశంగా పెట్టేటువంటి దుర్మార్గమైన వాతావరణాన్ని చూస్తున్నాం మనం. నా చూపులతోనే అందరూ నాగరికతను అధ్యయనం చేయాలి, నా రహస్య ఎజెండానే వాచకం కింద చెదలులా జ్ఞాన మందిరాల్లో విస్తరించాలి, హేతువును చంపి కాలం చెల్లిన పురాతన తత్వాన్ని తరగతి గది సాక్షిగా బతికించాలి, అసమ సమాజ విషనీతిని భావి భారత పౌరుల నరాల్లోకి నిశ్శబ్దంగా దట్టించాలి, ప్రసిద్ధ సత్యాలను ప్రణాళికాబద్ధంగా చెరిపివేసి అస్మదీయుల ఘనతంత్రాలు ఒల్లించిన కుటిల పుటలను చరిత్రకు అతికించాలి. ఇవాళ కుటిల పుటలను చరిత్రకు అతికిస్తున్నారు. వీటిని తునాతునకలు చేసి, వీటిని నాశనం చేసి అసలైన చరిత్ర పుటలను భారతదేశ చరిత్రకు మనం ఆ జీవితాలని ఎక్కించవలసినటువంటి అవసరం ఉంది. బాలగోపాలు ఏది గొప్ప సాహిత్యము అని చెప్తే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఖాళీలను పూరించటమే సాహిత్యం అన్నాడు బాలగోపాలు. అలాగే శివసాగరు 90 ఏళ్ళు ఒక గొప్ప మాట చెప్పాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నా అంటే, ఎప్పుడైనా నా జాతి జనులే సోషలిస్టు సమాజాన్ని నిర్మించే శక్తి నా జాతి జనులకు మాత్రమే ఉన్నది అని బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్ధారించాడు. అలాగే శివసాగర్ చాలా కీలకమైన మాట చెప్పాడు 97లో ఏకలవ్యలో. తెలుగు సాహిత్యంలో కొన్ని ఖాళీలు మిగిలిపోయాయి, ఆ ఖాళీలను భర్తీ చేసే సత్తా చారిత్రకంగా ఒక్క దళిత బహుజనులకు మాత్రమే ఉన్నది అని చెప్పాడు శివసాగర్. చాలా కీలకమైన మాట. కాబట్టి ఆ ఖాళీలను భర్తీ చేయటం, పునర్మూల్యాంకనం చేయటం, మన సంస్కృతిని ఎలుగెత్తి చాటడం అనేది ఇవాళ ప్రాణవాయువు అంత అవసరం. నా జాతి రక్తనాళాలలో చరిత్ర సంస్కృతి ఉంది అని సుధాకర్ అన్నాడు. నా గొంతులో నా కడుపులో పడ్డాకే కదా అక్షరం అగ్ని పునీతైందని పైడి తెరేష్ బాబు అన్నాడు. దూడ తోళ్ల మీద మహాకావ్యాలు రాస్తాము అని నగేష్ బాబు అన్నాడు. ఆ స్ఫూర్తిని ఇవాళ మనం కొనసాగించాల్సినటువంటి అవసరము ఉంది. బోయి భీమన్న జాతీయోద్యమం జరిగేటప్పుడు జాతీయోద్యమ కవులందరూ కూడా భారతదేశ వైదిక, పౌరాణిక, సాంస్కృతిక, చారిత్రక ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నారు. జాతీయోద్యమంలో కలోనియల్ నాయకుడు చెయ్యాలి, వేరే వాళ్ళు పాలించేటప్పుడు నా దేశం గొప్పదని చెప్పాలి. బోయి భీమన్ ఏమన్నా అంటే అప్పుడే, అరే బాబు దాన్ని తిప్పికొట్టాడు. ఈ భారతదేశ పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక వారసత్వం హరిజనులదే అన్నాడు. చాలా కీలకం ఈ మాట. ఈ భారతదేశ చారిత్రక, పౌరాణిక ఔన్నత్యం హరిజనులదే, ఇక తిరుగులేదు. ఆ మాట చెప్పేశాడు జాతీయోద్యమం వాళ్ళకి.
తిప్పికొట్టాడు జాతీయోద్యమ లిటరేచర్ మొత్తాన్ని. మీరేదైతే సంస్కృతి అంటున్నారో ఆ సంస్కృతికి మూలం తల్లి వేరు మేమని బోయి వేమన్న జాతీయోద్యమ సందర్భంలో ఒక పుస్తకానికి ముందు మాట రాస్తూ ఆ మాట చెప్పాడు. ఇవాళ ఆ మాట కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భారతదేశ చారిత్రక, పౌరాణిక, సాంస్కృతిక, సాహిత్యానికి వారసులు హరిజనులు అన్న మాట చాలా కీలకం. దాన్ని బోయి వేమన్న అన్న మాట దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఇవాళ పునర్మూల్యాంకనం అంటే ఇందాక కాసిం గారు చెప్పారు, దళిత సాహిత్యం వచ్చేటప్పుడు కన్యాశుల్కం శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు బిఎస్ రాములు కన్యాశుల్కంలో ఒక దళిత పాత్ర ఉందా, ఎందుకు లేదు అని ప్రశ్నించాడు. శ్రీశ్రీ సాహిత్యం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఖాదర్ మొహియుద్దీన్ శ్రీశ్రీ ఎందుకు దళితుల గురించి తడమలేదు అని ప్రశ్నించాడు. ఇది అంటే ఇప్పటి చూపుతో పాత సాహిత్యాన్ని అధ్యయనం చేయటం, వివేచించటం పునర్మూల్యాంకనం. అది మనకి కాచాయని విద్మహే గారు స్త్రీవాద కోణంలోంచి ప్రాచీన పౌరాణిక పాత్రల్ని విశ్లేషించారు. అది పునర్మూల్యాంకనం. మళ్ళీ బోయి విజయభారతి గారు బహుశా భారతదేశంలో దళిత సాహిత్యంలో ఎవరు కూడా విజయభారతి గారు చేసిన పని చేయలేదు. బోయి విజయభారతి గారు అసలైన పునర్మూల్యాంకనం. అంతకుముందు మా గురువు గారు కత్తి పద్మారావు గారు, తర్వాత లక్ష్మీనరసింహ గారు, తర్వాత కల్లేకూరి ప్రసాద్ గారు వీళ్ళు చేశారు. కానీ నిర్దిష్టంగా పునర్మూల్యాంకనం ఎలా చేయాలో ఒక మెథడాలజీ విజయభారతి గారు ఇచ్చారు. అది చాలామంది గమనించలేదు. విజయభారతి గారు ఈ దళిత చూపుతో, అంబేద్కరిస్టు అవుట్లుక్తో దశావతారాల్ని, షట్చక్రవర్తుల్ని ఎలా పునర్మూల్యాంకనం చేయాలి, హరిశ్చంద్రుని ఎలా చూడాలి, పురూరవుణ్ణి ఎలా చూడాలి, ఇది చాలా గొప్ప విషయం. రామాయణాన్ని, భారతాన్ని ఆవిడ దళిత చూపుతో అంటే అంబేద్కరిస్టు చూపుతో పునర్మూల్యాంకనం చేస్తూ చాలా విలువైన గ్రంథాలను రాశారు. అవి మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. బహుశా ఆ ప్రయత్నం మిగతా భారతీయ భాషల్లో జరగలేదు అని నాకు అనిపిస్తుంది, నేను చదువుకున్న కొద్దిపాటి జ్ఞానంతో. మరాఠీ కవులు చేయలేదు అది, ఆ రకమైన క్రిటిసిజం. ఇవాళ సంగశెట్టి అన్న ఆ రకమైనటువంటి పునర్మూల్యాంకనానికి ఒక దారి చూపుతున్నాడు తన పుస్తకాల ద్వారా. అది తెలంగాణ దళితోద్యమ చరిత్ర కావచ్చు, అది విమానం కావచ్చు, అది తెలంగాణకే పరిమితం కాల. నిజమైన చరిత్రకారుడు పరిధులకు ఉండవు. కోస్తాలో తాడి నాగమ్మ తొలి దళిత కవయిత్రి అని తీసుకొచ్చాడు పుస్తకం. ఎంత అధ్యయనం చేయాలి. ఇంకొక రాయలసీమలో ఒక శెట్టి నరసింహ చెట్టి గురించి రాశారు. అలా ఒక గద్దెల జోసెఫ్ గురించి, ఒక దావీదు, వీళ్ళ ముంచి వచ్చినాయి 2-3 వ్యాసాలు. కానీ ఇంకా వాటిని గురించి వెలుగులోకి తీయటం. దీంట్లో చాలామంది కవులు, మనం పేరు వినని కవులు ఉన్నారు. నేను ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంది, నేను పేర్లు చదవను, టైం లేదు కాబట్టి అలా ఎలా పరిశోధన చేయాలి, ఎలా చరిత్ర పుటల్ని తడమాలని సంగశెట్టి అన్న మనకు ఒక మెథడాలజీ ఇస్తున్నాడు. అది ఇవాళ మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి 83 నుంచే దళిత సాహిత్యం మీద వ్యాసాలు ఉన్నాయి. అంటే చిక్కనవుతున్న పాట రాక ముందు నుంచే 83లో సృజనలో బాలగోపాలు గుజరాత్లో జరిగిన దళిత సాహిత్యం మీద ఒక వ్యాసం రాశాడు. అది 83లో వచ్చింది. అలాగే 92, 89 ప్రాంతాల్లో ఎదురీత, నలుపులో జ్ఞానేశ్వర్, విజయభారతి గారు, అలాగే జూలూరు గౌరీశంకర్ దళిత సాహిత్యం అనే పేరుతో వ్యాసాలు రాశారు. నలుపు, ఎదురీత అవి 92లో. ఇఫ్లూ యూనివర్సిటీ వాళ్ళు ఒకసారి ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను పిలిచారు, బహుశా 2012లో పిలిచి, ఏం సభ అంటే మీరు ఒక్కరే మాట్లాడాలి, 1.5 గంట మాట్లాడాలి, ఆర్క్యూస్ మీరు మొత్తం మాట్లాడితే మేము రికార్డ్ చేసుకుంటాం అన్నారు. అమ్మ, నన్ను యూనివర్సిటీ పిలిచిందని నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నేను 1.5 గంట మాట్లాడాను, ఆర్క్యూస్ మొత్తం మూలాలు చెప్పాను. తర్వాత నాకు అర్థమైంది, సంగశెట్టి అన్న పుస్తకాలు చదివిన తర్వాత ఆ పని నేను కదా చెయ్యాలి అని అనిపించింది నాకు. ఆ ఆర్క్యూస్ వాళ్ళు 1.5 గంట రికార్డ్ చేసుకున్నది నేను కదా చెయ్యాలి అది అని నాకు తర్వాత అనిపించింది. అలాగే ఇవాళ ఆత్మకథలు రావాల్సినటువంటి అవసరం ఉంది తెలుగులో. మరాఠీలో ఆత్మకథలు కూడా ఒక రకమైన చరిత్రే.
అంటే ఓం ప్రకాష్ వాల్మీకి ఏమంటాడంటే, మన కావ్య ఇతిహాసము రకరకాల ఇతిహాసాలు మా గురుగారు జీవి సుబ్రహ్మణ్యం గారు అంటూ చెప్పారు. ఒక దళితుడు, ఒక అణగారిన వర్గాల రచయిత తన చరిత్రను రాస్తే అది సోషల్ ఎపిక్ అవుతుంది అన్నాడు. మిగతా ఇతిహాసాలు దాని ముందు నిలబడవు. ఒక కళ్యాణరావు గారు రాసిన అంటరాని వసంతం, మా నాయన బాలయ్య, ఒక గోపీనాథ్ రాసినటువంటి నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా, సుబ్బాచార్య గారు దళితుడు కాకపోయినా మాదిగల చరిత్ర కోణంలోంచి నవల, అది కూడా ఒక కథాత్మకమైన నవలే, చాకలి గురించి రాశాడు. 2 నవల్స్ మాదిగ కోణంలోంచి, చాకలి గురించి కోణంలోంచి, అది కూడా రేవు తిరగబడింది. అది కూడా ఆ రకంగా మనం అది. కాబట్టి తెలుగులో ఆత్మకథలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆత్మకథ తీగ లాగితే డొంకంతా కదిలినట్టు నా గురించి ఒంగోలులో ఎనికపాట్లో మాల కుటుంబంలో పుట్టిన నేను మా అయ్య దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే సెంట్రల్ యూనివర్సిటీ, ఇప్పుడు సిటీ కాలేజీ వరకు నా ప్రయాణం ఎలా సాగింది, నాకు అవరోధాలు ఎన్ని వచ్చాయి, అవరోధాలను అధిగమించడానికి నాకు తాత్విక చైతన్యం ఎవరిచ్చారు, ఆ తాత్విక చైతన్యంతో నేను ముందుకెళ్ళాను. నేనంటే నేను కాదు, ఒక దార్ల వెంకటేశ్వర గారు, ఒక దళిత్ సేవ, ఒక నిరంజన్, ఒక ఏములు ఎల్లయ్య, ఒక భూతం ముత్యాలు, వాళ్ళు కొంత చేశారు. అలా ఆత్మకథలు వస్తే అది చరిత్ర రికార్డ్ చేసినట్టుగా ఉంటుందని ఆత్మకథలు రావాల్సిన అవసరం ఉంది. అవి సిలబస్లో కూడా రావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే నేను అన్న స్ఫూర్తితో సంగిశెట్టి అన్న నాకు చాలాసార్లు 2-3 సార్లు ఫోన్ చేసి, కోయి నువ్వు రాయాల్సింది కోస్తాలో చాలామంది కవులు ఉన్నారు, జాషువా తరంలో చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి నువ్వు తప్పనిసరిగా రాయాలి, పలానా వ్యాసం నేను చదివాను అని ఆయనే ఫోన్ చేసి ఆ వ్యాసం బాగుందని చెప్పి దాంట్లో పరిమితులు చెప్పి, ఇంకా నువ్వు రాయాల్సినవి ఏమున్నాయో నువ్వు మాత్రమే రాయగలవు అని నన్ను ఒక రకంగా పోట్లాడేవాడు, ఒక రకంగా అన్నలాగా ప్రోత్సహించేవాడు, ఒక రకంగా సోర్సెస్ కూడా చెప్పేవాడు. అలా నేను ముఖ్యంగా జాషువా తరంలో, జాషువా అనే ఒక మహావృక్షం ఛాయలో చాలామంది కవులు కనపడకుండా పోయేరేమో అన్న అనుమానం నాకు కలుగుతుంది. బోయి భీమన్న కావచ్చు, జ్ఞానానంద కవి కావచ్చు, బీర్నీడి మోషే, నక్కా చినవెంకయ్య, గద్దెల జోసెఫ్, బొడ్డు ప్రకాశము, తల నూతక్కి అబ్రహం, అలాగే ఎజ్రా, పెనపాటి ఎజ్రా అన్న రాశాడు ఎజ్రా, అలాగే జెర్మియా కవి, ఇలా చాలామంది కవులు, దాదాపు ఒక 25 మంది పద్య కవులు. కుసుమధర్మన పాపులర్ కదా కరెక్ట్, ఆయన ముందే ఉన్నాడు, ఆయన ఎలాగూ పాపులర్ కాని వాళ్ళు. అలా నేను లిస్ట్ అవుట్ చేస్తే జాషువా తరంలో పద్య కవిత్వం రాసిన వాళ్ళు, మామూలు కవిత్వం కాదు, పద్య కవిత్వం రాసిన వాళ్ళు దాదాపు ఒక 25 మంది ఉన్నారు. ఆశ్చర్యకరంగా వాళ్ళలో 15 మంది మాదిగలే ఉన్నారు. ఒక ఆశ్చర్యం, ఎందుకు అంటే మాదిగల మాల అనేది నాకు పాయింట్ కాదు, కానీ ఎందుకు మాదిగలు ఎక్కువ పద్య కవిత్వం రాశారు. మాలల తర్వాత అద్భుతమైన కావ్యాలు వచ్చాయి, పద్య కావ్యాల జోలికి శివసాగర్ లాంటి వాళ్ళు, శ్రీశ్రీని మించిన కవి గద్దర్ చాలామంది ఉన్నారు మనకు తెలుసు. కానీ ఎందుకు పద్య కవిత్వం వాళ్ళు రాశారంటే, వాళ్ళు పద్యాన్ని ఒక సామాజిక గౌరవానికి నిచ్చెనగా భావించారు. పద్యం రాస్తే అమ్మాయి చాలా గొప్పవాడు అని నా మీద చేయేస్తాడు. నేను సంస్కృత కళాశాల చూసా. నేను మామూలుగా నా భాషతో రాస్తే ఎవరు నన్ను మెచ్చుకునేవాళ్ళు కాదు. ఎడారిలో నడుస్తున్నప్పుడు, వాగులో ఈదుతున్నప్పుడు గుండెల్లో ఘనీభవించిన జ్ఞాపకాల అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది ప్రక్షిప్త హృదయ శకలాలు వాత్సల్య జోష్ణ కోసం చకోర పక్షులై నిరీక్షిస్తాయని రాస్తే, అమ్మ స్వభాష, ఎందుకంటే ఆడి భాషలో రాశాను. అమ్మ ఇదే గొడవ, ఎక్కువ సంస్కృత పదాలు వేస్తే అందరు నన్ను చేయేస్తారా, అమ్మ అట్లా చేయాలి అని ఒక సూడో ఇంటలెక్చువల్ దాంట్లోకి నేను వెళ్ళిపోయా. తర్వాత అంబేద్కర్ని చదువుతున్న తర్వాత నేను సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఊరందరికీ మా అయ్య బానిస అయితే, మా ఊరందరికీ మా అయ్య బానిస అయితే మా అయ్య మా అమ్మకు కూడా బానిస అని మా అమ్మ భాషలో రాశా. ఇలా పద్య కవులు రాసిన వాళ్ళు ఉన్నారు. నేను ఆ టెక్స్టులు సేకరించాను. అంటే వాళ్ళ జీవిత విశేషాలు గతంలో రాశారు, ఇందాక దార్ల గారు చెప్పారు. కానీ టెస్ట్లు ఏమి రాశారు కావ్యాలు, ఆ టెస్టులన్నీ తీసుకొస్తే 60లోనే అంబేద్కర్ గురించి కావ్యాలు రాసిన వాళ్ళు ఉన్నారు. బొడ్డు ప్రకాశం 70 పేజీల కావ్యం రాశాడు. 69లో భీమ సాహితీ సమితిని పెట్టాడు కాకినాడలో చోడగిరి చంద్రరావు. అసలు అప్పుడు పెడతారా ఎవరైనా? భీమ సాహిత్యం రావాలి అంటే దళిత సాహిత్యమే. 69లో పెట్టాడు. ఆయన శతకం రాశాడు, 2 శతకాలు రాశాడు అంబేద్కర్ గురించి, అద్భుతమైన శతకాలు. చోడగిరి చంద్రరావు మొదటి అంబేద్కరిస్ట్ పొయట్ చోడగిరి చంద్రరావు.
56లో అంబేద్కర్ మహాపరినిర్యాణం తర్వాత మొట్టమొదట స్మృతి కవిత్వం రాసింది చోడగిరి చంద్రరావు. ఏమి రాశాడు? నీ నవయాన బౌద్ధం బాటలో నేను ముందుకెళ్తాను అనే ఎరుకుతో రాశాడు 56లో. ఇలాంటి కవులు చాలామంది ఉన్నారు. దమ్ము తానయ్య అంబేద్కర్ గురించి రాశాడు. అలాగే దాసి బసవయ్య అంబేద్కర్ గురించి రాశాడు. బొడ్డు ప్రకాశం కావ్యం రాశాడు. ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. దళిత సాహిత్యం ఏ మేరకు వెలుగులోకి వస్తే అప్పుడు తెలుగు సాహిత్యం పునీతమవుతుంది, అప్పుడు తెలుగు సాహిత్యం సంపద్వంతమవుతుంది. అణగారిన వర్గాల చరిత్ర, అణగారిన వర్గాల సాహిత్యం ఏ మేరకు వెలుగులోకి వస్తుందో అప్పుడే ఆ చరిత్ర సంపద్వంతం, ఆ సాహిత్యం సంపద్వంతం అని తెలియజేస్తూ ఈ 4 మాటలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఫూలే అంబేద్కర్ వేదిక మిత్రులకు, అలాగే ముఖ్యంగా సంగిశెట్టి అన్నకు నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.